మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితిని సరిచేయాలనుకోవటం చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి సరైన నిర్ణయమా? తప్పుడు నిర్ణయమా? అని కరెక్ట్‌గా మీరు కామెంట్ చేయండి. కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే జనం ఏమనుకుంటున్నారు ఇలాంటి అంశాల గురించి అనేది తెలియాలి. అంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. బట్ ఆయన ఆ నిర్ణయాన్ని గనక తీసుకుంటే ప్రజలు స్వాగతిస్తారా లేదా అని ఆయనకు తెలియాలి. ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకి ఈ వీడియో నేను పంపిస్తే జనం ఏమనుకుంటున్నారనేది ఆయనకు తెలియాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక విషయం ఏంటనేది ఒకసారి చూద్దాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగినటువంటి కలకలానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ శివార్లలోని జలపల్లిలో ఉన్నటువంటి ఆయన ఫార్మ్ హౌస్ నుంచి మంచు టౌన్‌ని ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ మీద దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్ తర్వాత రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫార్మ్ హౌస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రాత్రి తన మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకి ఫిర్యాదు పంపించారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనిక మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకి రక్షణ కల్పించాలని కోరారు. బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్‌కి వైద్యులు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రికార్డులు డిశ్చార్జ్ సమయంలో మనోజ్‌కి ఇచ్చారు. వాటిని మనోజ్ వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులకు పంపించారు. తొలుత తన ఇంటికి వెళ్లారు. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలో మంచు టౌన్‌కి వెళ్లారు. వీరి వెంట కర్నూలు నుంచి వచ్చినటువంటి కొందరు భూమా, మౌనిక అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నటువంటి మంచు విష్ణు కూడా కొందరు బౌన్సర్‌లను ఫార్మ్ హౌస్ వద్దకు పంపించారు. ఇలా మనోజు, విష్ణువులకు సంబంధించి దాదాపు 70 మంది బౌన్సర్‌లు అక్కడ చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఫార్మ్ హౌస్ చుట్టూ గేట్ వద్ద కొందరు మహిళా బౌన్సర్‌లు కూడా పహారా కాస్తున్నారు. అయితే పహాడీ షరీఫ్ పోలీసులతో ఫోన్‌లో మాట్లాడిన మనోజ్ వారిలో బౌన్సర్‌లు లేరని చెప్పినట్టు తెలిసింది. కాగా మనోజ్ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం టౌన్‌కి వచ్చినటువంటి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్‌తో చర్చలు జరిపి వెళ్లారు. తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్ హఠాత్తుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. ఆదివారం ఉదయం తన మీద 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్ మాయమైందని, దాని వెనుక కిరణ్ విజయరెడ్డి అనేవారి పాత్ర ఉందని అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పహాడీ షరీఫ్ ఇన్స్‌పెక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ మనోజ్ తన మీద ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియదని, తనకు, తన భార్యకి, పిల్లలకి ముప్పుందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మనోజ్ ఫిర్యాదు మీద పహాడీ షరీఫ్ పోలీసులు 329, 351, 115 సెక్షన్ల కింద మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మోహన్ బాబు కూడా మనోజ్, అతని భార్య మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్న 4 నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటి విడిచి వెళ్ళాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలకలం సృష్టించాడు. తన 7 నెలల కుమార్తెని ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలో 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నా. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికల్ని బయటికి పంపించండి. వారు, వారి సహచరుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి అని ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు లెటర్ హెడ్ మీద ఆయన సంతకంతో ఉన్నటువంటి ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్‌కి అందింది. ఆయన దాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది. 2 ఫిర్యాదులు పూర్వాపరాలు పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.